మైల్ స్టోన్స్ ని పట్టించుకోకుండా సెల్ఫ్లెస్ గేమ్ ఆడేసింది. హాఫ్ సెంచరీని కూడా సెలబ్రేట్ చేసుకోలేదంటే ఆమెలోని ఆశని, సిసలైన క్రీడా స్ఫూర్తిని మనం అర్థం చేసుకోవచ్చు. మైల్ స్టోన్స్ తో తన పని ముగిసినట్టు కాదని ముందుకు సాగింది. సహచరులతో కలిసి టార్గెట్ ని చూపించడంలో దూకుడు చూపింది. సెంచరీకి ముందు బలహీనంగా కనిపించిన, ఎనర్జీ లేనట్టు కనిపించిన, ఆ తర్వాత అనుభవంతో ముందుకు దూసుకెళ్లి ఆటలో వేగం పెంచింది. టైమింగ్ ప్లేస్మెంట్ తో కట్టిపడేసింది. కాన్ఫిడెంట్ బ్యాటింగ్ చేస్తూ సహచరుల బ్యాటింగ్ కూడా జడిపించే ప్రయత్నం చేసింది. చివరి వరకు గ్రీజ్ లో నిలిచి భారత్ కు అద్భుతమైన ఘన విజయాన్ని అందించింది. టీమిండియా గెలిచిన తర్వాత తన పని పూర్తయినట్టుగా భావించింది. అందుకే జెమిమా రోడ్రిగ్స్ ఆట ముగియగానే, గెలవగానే ఒక్కసారిగా ఉద్వేగానికి గురైంది, ఎమోషనల్ అయింది. అరగంట పాటు ఏడుస్తూనే ఉంది. ఈ దృశ్యం యావత్ దేశంలో ఉన్న క్రికెట్ అభిమానులందరినీ చలించేలా చేసింది. నిజానికి చెప్పాలంటే జెమిమా రోడ్రిగ్స్ విజయం వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఒక జీవితానికి సరిపడా అవమానాలున్నాయి. వన్డే వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్లో జెమిమా పెద్దగా రాణించలేదు. శ్రీలంకతో ఆడిన తొలి మ్యాచ్లో జెమిమా అసలు పరుగుల ఖాతానే తెరవలేదు. పాకిస్తాన్తో గ్రూప్ మ్యాచ్లో 32 పరుగులకే మాత్రమే పరిమితమైంది. సౌత్ ఆఫ్రికాపై ఆడిన ఆటలో డక్అవుట్ అయ్యింది. ఆస్ట్రేలియాపై గ్రూప్ మ్యాచ్లో 33 పరుగులు మాత్రమే చేసింది. తొలి 4 మ్యాచ్ల్లో జస్ట్ కేవలం 64 పరుగులు మాత్రమే చేసింది. అందులో కూడా 2 డక్అవుట్లు ఉండటంతో జెమిమా రోడ్రిగ్స్ ని టీం ఇండియా నమ్మలేకపోయింది. ఇంగ్లాండ్ మ్యాచ్ నుంచి సైడ్ చేసింది. జట్టు నుంచి తప్పించిన జెమిమా మాత్రం అస్సలు అవమానంగా ఫీల్ అవ్వలేదు. స్పోర్టివ్గా తీసుకుంది, ఛాలెంజింగ్గా తీసుకుంది, ఇంకా వేగంతో ముందుకు రావాలి అనుకుంది. అవకాశం రాగానే మరింత బాధ్యతతో టీం మేనేజ్మెంట్ని ఒప్పించేలాగా, వాళ్ళని మెప్పించేలాగా ఆడాలనుకుంది. వద్దనుకొని పక్కన పెట్టిన వాళ్ళే ఆడించేలాగా, అవకాశం ఇచ్చేలాగా న్యూజిలాండ్ టీంపై గొప్పగా బెరిసింది. 55 బాల్స్లో 75 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. ఆ తర్వాత సెమీస్టర్లో దిగింది.